their very life. కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు. Some students, youngsters go to village service activity. సేవలు చేయటం చాలా గొప్పతనం. Service is noblest of all. న తపాంసి న తీర్థానాం న శాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు. Doesn't matter even if you don't undertake penance. ఏ తీర్థయాత్రలు చేయనప్పటికీ పర్వాలేదు. You don't need to go on pilgrimage anywhere. ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు. You don't need to visit any pilgrim center. సజ్జనం సేవనం వినా. సేవలు చెయ్యాలి. But you should render service. సేవకత్వం నందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది. It is only in the spirit of service lies the leadership. ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి ఒక శాంతి చేకూరుతుంది. The one who serves will be peaceful. ఈ సేవల వలన తన యందు ఉన్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది. By this service we can give up our ego. వాల్మీకి రామాయణం రాసి Valmiki has composed Ramayana. ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకొని విచారం చేస్తూ కూర్చున్నాడు. One day, keeping Ramayana in front of him, he went on ఈ thinking పవిత్రమైన చరిత్రను seriously. నేను రాశాను. I have composed this sacred ఈ text. పవిత్రమైన చరిత్రను సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరము. In order to see that it is known to everybody, that I should propagate ఎవరు this దీన్ని sacred ప్రచారం text. చేయగలరు Who can propagate this? అని యోచిస్తూ ఉండినాడు. He was thinking seriously ఆ about this. సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు. At that time, two boys came running. వారే లవకుశులు. They are Lava and Kusha. గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు. They asked Guruji, what is it that you are thinking? నాయన పవిత్రమైన రామచరిత్రను నేను రచించాను. I have written this sacred దీన్ని history of సమాజంలో Rama. పంచిపెట్టాలి. This should be publicized in society. ఆదర్శవంతమైనటువంటి గుణాలు సమాజంలో అందించాలి. The ideals must be taught in society. దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి. The divine glory of Rama should spread all over the world. వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి. That character should be passed on to every person. దీనికి ఎవరా అని యోచిస్తున్నాము అన్నారు. I am thinking who is the right man to do it. చేతులు కట్టుకున్నారు పిల్లలు. Both the boys with folded hands అప్పుడు గురూజీ said, Guruji, మాకు ప్రాణం ఉన్నది. we have life. మేము మీ శిష్యులము. We are your disciples. మీ పనికి మేము రక్తమునైనా దారబోస్తాము. We are ready to shed our life, the blood. మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము. We will dedicate our life to serve you. మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు. Command us, we will certainly follow. వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిదారలు కార్చాడు. Valmiki started shedding tears in all ecstasy. ఈ లేత హృదయులన్నింటి ఈ పిల్లలలో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించాడు. Valmiki was so happy because though they were so young little boys, they have that sacred feelings, the nobility. నాయన and రేపటి దినమే sacrifice. ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు. ఆలస్యం అమృతం విషం. He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, బోధించాడు. you do it. వాల్మీకి బాలులకు బోధించాడు. Valmiki taught these two boys. అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే More than the golden vessel, either with amrita, the nectar, or the poison, విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. an earthen pot with the poison is much better. లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే Rather, the golden vessel with the poison, అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. an earthen pot with the nectar amrita is much better. ఈ దేహము మృన్మయము. This body is just made up of మానవుని యొక్క దేహము మట్టి పాత్ర. the body is just an earthen pot. కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు. God has filled this earthen pot of the body with the nectar. కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము. The body is just an earthen pot with full of nectar దీనినే amrita. మీరు ఆహ్వానించండి. This you should invite. విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
Just throw it aside, brush it aside. ఇక్కడ Even the బంగారు golden పాత్ర vessel is యావది, poison. విషం పాత్ర యావది. What is the golden vessel? Here, కేవలం and what is earthen ప్రపంచం pot? అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులుతూగుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి. The whole world, with all conveniences, comforts, pleasures, shines like a gold. దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే. It is full of poison. పాయిజన్ ఆఫ్ It's poison. విషయంతో చేరినట్టు. It's poison of sensual pleasure. ఇది మనకు Is that, బంగారము is that the కాదు, gold? కాదు. No. హృదయముతో అనగా ఏమి? హృదయ స్థాయియే భగవంతుడు. God resides in the altar of our heart. భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ఏ ప్రశాంతి యందు లేదు కాడు. God is not specially present in pilgrim centers like Badrinath, Kedarnath, Tirupati and our అన్నిటికీ Prashantanath. కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. The absolute, complete, total controller is on our heart. కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి. So where is God? He dwells in our heart. ఎక్కడో వెతకపోయినక్కర్లేదు. You don't need to search for him anywhere. ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఉన్నాడు భగవంతుడు. God is present in everyone's heart. కాబట్టి ఇట్టి మట్టి పాత్ర అయిన కూడాను ఈ మానవ దేహము చాలా